యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెషయా గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ సిద్ధపడి ఉంటే రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం తంగెళ్ళమూడి వాస్తవ్యులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభు వారికి ఇచ్చిన 2 కుమారులు, 1 కుమార్తె, వారి కుటుంబాలను, గృహ యజమానిని, యజమానురాలను ప్రభు దీవించినట్లు ప్రార్థిద్దాం. దేవుడు వారి జీవితంలో చేసిన మేలులను బట్టి, స్వస్థతను బట్టి, వారికి ప్రభు ఇచ్చిన విశ్వాసమును బట్టి కృతజ్ఞతగా సహకారం ఇస్తున్నారు. గత 3 దినాలుగా ప్రభు ఆశ్చర్యకార్యం చేసింది ఏమిటంటే, మనం ప్రార్థించాం, ఏ దినానికి ఆ దినం ఎపిసోడ్స్ వచ్చాయి. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ మాసం ముగింపు నాటికి చెల్లించవలసినవి ప్రభు చెల్లించినట్లు, కృప చూపునట్లు ప్రార్థిద్దాం. ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్య ధ్యానము ద్వారా మీరు మాతో మాట్లాడము. సహకారాన్ని ఇచ్చిన మీ దాసుడు, మీ దాసురాలు, వారి కుటుంబాన్ని దీవించండి. ప్రత్యేకంగా మీ కృపలో వీరిని వర్ధిల్ల చేయండి. వృద్ధాప్యానికి వస్తున్న దంపతులు మీ కృప వారికి అనుగ్రహించండి. వారిద్దరు కుమారులు, కుమార్తె, వారి కుటుంబాలు రక్షించబడినట్లు సహాయం చేయండి. ఎపిసోడ్ సహకారులను పంపండి. వాక్య ధ్యానము మాకు దీవెనగా ఇవ్వండి. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు జనాంగము నిబంధన జనులు అయినప్పటికీ వారు పాపము చేసినప్పుడు వారిని తిరిగి సత్య మార్గములోనికి, ధర్మశాస్త్రము అనుసరించు స్థితిలోనికి, దైవ ప్రమాణపు పరిస్థితిలోనికి తీసుకుని రావటానికి దేవుడు వారిని శిక్షించటానికి ఉపేక్షించలేదు, ఖచ్చితంగా శిక్షించాడు. ఎఫ్రాయిమును గూర్చినటువంటి ప్రత్యేకమైనటువంటి మాటలు 28వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో చెబుతున్నాడు. 28వ అధ్యాయం 1వ వచనం. త్రాగుబోతులకు ఎఫ్రాయిమీయుల అతిశయ కిరీటమునకు శ్రమ, వాడిపోవుచున్న పుష్పము వంటి సుందర భూషమునకు శ్రమ, ద్రాక్షారసము వలన కూలిపోయిన వారి ఫలవంతమైన లోయ తల మీదనున్న కిరీటమునకు శ్రమ. శ్రమ అనేటువంటి పదం 3 సార్లు రాశాడు. శ్రమ, శ్రమ, శ్రమ. ఎఫ్రాయిమీయులకు శ్రమ, త్రాగుబోతులకు ఎఫ్రాయిమీయులకు శ్రమ. ఎఫ్రాయిము అంటే ఎవరు? ఎఫ్రాయిము, మనష్షే అనే ఇరువురు కూడాను యోసేపు యొక్క కుమారులు. ఎఫ్రాయిము వ్యక్తిగత గోత్రముగా 12 గోత్రాలలో గుర్తించబడినది. రూబేనుకు చెందవలసినటువంటి జ్యేష్ఠత్వము దేవుడు యోసేపుకి ఇచ్చాడు. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయంలో రూబేను తన తండ్రి యొక్క మంచం ఎక్కినందున అతనికి చెందిన జ్యేష్ఠత్వము యొక్క హక్కును యోసేపునకు అతని కుమారులకు అప్పగించబడింది. మనష్షే, ఎఫ్రాయిము ఇరువురు కూడా యాకోబు కుమారులుగా లెక్కించబడ్డారు. అది యాకోబే చెప్పాడు. ఆదికాండం గ్రంథంలో యాకోబు యోసేపుతో మాట్లాడుతూ, దేవుడు నీకు అనుగ్రహించిన ఈ 2 కుమారులు మనష్షే, ఎఫ్రాయిం అనే వీరిద్దరూ నా కుమారులుగా పిలువబడతారు.
ఆ తర్వాత పుట్టినవారు నీ కుమారులు అనబడతారు. చాలా తేటగా చెప్పాడు. కనుక స్వాస్థ్యములో జ్యేష్ఠత్వపు భాగము డబల్ పోర్షన్ రూబేనుకి ఇవ్వకుండా యోసేపుకి ఇచ్చాడు. యోసేపు యొక్క ఇద్దరు కుమారులు కూడా గోత్రాల్లో లెక్కించబడ్డారు. మనష్షే పెద్దవాడు, ఎఫ్రాయిము చిన్నవాడు. యాకోబు మరణ సమయం ఆసన్నమైనప్పుడు యోసేపు తన ఇద్దరు కుమారులను తనతో తీసుకుని యాకోబు దగ్గరికి వచ్చి కాళ్ళకు నమస్కారం చేశాడు. తన పిల్లలను పరిచయం చేశాడు. పెద్దవాడు మనష్షే, చిన్నవాడు ఎఫ్రాయిం అని. వారిద్దరిని తండ్రి ఎదుట మోకాళ్ళలోన చేశాడు. నాయన వీళ్ళను దీవించు అని అడిగాడు. యాకోబు యుక్తిగా చిన్నవాని మీద కుడి చేతిని, పెద్దవాడైన మనష్షే మీద ఎడమ చేతిని ఉంచాడు. యోసేపు అది చూసి అభ్యంతరపడ్డాడు. నాయన నీవు కండ్లు కనపడక నీవు ఈ విధంగా చేస్తున్నట్లున్నావు, వీడే పెద్దవాడు, వీడి మీద కుడి చేయి ఉంచు అని కోరాడు. యాకోబు ఫ్రమ్ ద బిగినింగ్ లిటిగెంట్, మొదటి నుంచి కూడాను యాకోబు ప్రత్యేకమైన వ్యక్తి. విచిత్రంగా ఉంటుంది అతని క్యారెక్టర్. నాకు తెలిసే పెట్టానయ్యా, చెయ్యి చిన్నవాడు పెద్దవాని కంటే గొప్పవాడు అవుతాడు. మనష్షేకి 1000 అయితే ఎఫ్రాయిముకి 10,000 ఉంటుంది బ్లెస్సింగ్. ఎరిగినటువంటి వాడుగా, భవిష్యత్ ఎరిగిన వాడుగా, దైవాత్మ చేత ప్రేరేపించబడిన వాడుగా అక్కడ దీవెన ఇచ్చాడు. ఎఫ్రాయిము 12 గోత్రాలన్నింటిలోకెల్లా ప్రత్యేకమైన వాడు. అర్థమవుతుందా మీకు? యోసేపు జ్యేష్ఠత్వం పొందినవాడు అయ్యాడు. యోసేపు కుమారులలో ఎఫ్రాయిము మరింత దీవెన నొందినవాడయ్యాడు. కాబట్టి ఎఫ్రాయిము 12 గోత్రాల్లో బెస్ట్ వన్ కావలసిన వాడు, టాప్ పర్సన్ అవ్వవలసిన వాడు. మరి అట్లాంటప్పుడు ఎఫ్రాయిం ఏమయ్యాడు? అతని తరం అంతా కూడా త్రాగుబోతులైపోయారు. ఎఫ్రాయిము గోత్రము త్రాగుబోతుల గోత్రం అయ్యింది. ఆ త్రాగుడు వలన వారికి కలిగినటువంటి ఘనతలన్నీ శ్రమకు తిరిగిపోయాయి. మొదటికి అతిశయ కిరీటం శ్రమకు కన్వర్ట్ అయిపోయింది. అలాగే సుందర భూషణం శ్రమకు కన్వర్ట్ అయిపోయింది. ఫలభరితమైన లోయ, తల మీదనున్న కిరీటం శ్రమకు కన్వర్ట్ అయిపోయాయి. ఆశీర్వాదాలు ఉన్నాయి, దీవెనలు వచ్చాయి, కానీ అవి శ్రమలుగా పరిగణించాయి, టర్న్ అయిపోయాయి. కారణము పర్సనల్ క్యారెక్టర్. క్రైస్తవునికి ఒక్క క్షణాన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వెంటనే 40 ఆశీర్వాదాలు వచ్చి పడతాయి తల మీద. 40 immediate blessings will be poured on the head of a believer who became Christian. క్రైస్తవుడుగా, విశ్వాసిగా ఒక వ్యక్తి ప్రకటించిన వెంటనే ఆధ్యాత్మికంగా 40 ఆశీర్వాదాలు తల మీదకి వస్తాయి. ఎంత ఘనత, ఎంత మహిమ, ఎంత ఆశీర్వాదం! పూర్తిగా జీవితం మారిపోతుంది. గొంగళ పురుగు సీతాకోక చిలుకైనంతటి ఆశీర్వాదం అన్నమాట. ఒక శవము తిరిగి లేచి నడిచిన ఆశీర్వాదం అన్నమాట. అటువంటి గొప్ప ఉన్నత స్థితికి వెళ్ళి ఆ ఆశీర్వాదం పొంది మరలా పాపంలో పడితే, మరలా విధేయతకు వెళితే శ్రమ కాక మరేమిటి? అదే సంభవించింది ఎఫ్రాయిముకు. ఈనాడు మన జీవితాల్లో కూడా చాలామంది మంచి ఉద్యోగంలో ఉంటారు. ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. మంచి ఉద్యోగంలో ఉంటాడు, కానీ చెత్త ప్రవర్తన కలిగి ఉంటాడు, బ్యాడ్ క్యారెక్టర్ కలిగి ఉంటాడు. చాలామంది ఉన్నారు, పెద్ద పెద్ద అధికారులు ఉన్నారు, డ్రంకర్డ్ ఫెలోస్. మా చిన్నతనంలో ఒక ఆయన తెలుసు, చాలా పెద్ద అధికారి, కానీ త్రాగుడికి అలవాటు పడిపోయాడు. ఒక దినాన నేను అతని కార్యాలయానికి వెళ్ళాను. 11 గంటలకి ఉదయం త్రాగి అధికారి స్థాయిలో ఉన్న అతను ఒక చెక్క బల్ల మీద పడుకొని ఉన్నాడు. నేను వెళ్ళి పిలిచాను, ఆఫీస్కి వెళ్ళి పిలిచాను. పిలిస్తే ఆయన
చెక్కబల మీద నుండి మూలుగు సమాధానం చెబుతున్నాడు తడబడుతున్న పదాలతో. ఒక అధికారి, ఉన్నతమైన అధికారి, ఎంత దీవెన పొందినవాడు, క్రైస్తవుడే, కానీ త్రాగుడుకు బానిస అయిపోయాడు. చాలామంది దేవుని యొక్క వాక్యంలో ఎఫ్రాయిము విషయంలో యాజకులు ప్రవక్తలు కూడాను మద్యము చేత సొక్కి సోలిపోతున్నారంట, తత్తరబడిపోతున్నారంట, కూలిపోతున్నారంట. ఏమిటిది దౌర్భాగ్యం? దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ ఎంత బలమైనటువంటిది. మనలను దేవుడు పడిపోయేవారిగా చేయలేదే, నిలబడేవారిగా చేశాడు. ఎందుకని మనం మన జీవితాలని బండ మీద కట్టుకోకుండా ఇసుకలో కట్టుకుంటున్నాం? చాలామంది రక్షించబడి తమ రక్షణను నిర్లక్ష్యం చేసుకుంటూ రక్షణానందాన్ని పోగొట్టుకుంటున్నారు, వెనుక తిరిగిపోతున్న బ్రతుకుల్లోకి వెళ్తున్నారు. నువ్వెన్ని ఆశీర్వాదాలు పొందినా ఒక కుండకు రంధ్రం ఉంటే ఎప్పటికి నిండుతుంది అది? అలాంటి ఆధ్యాత్మిక రంధ్రాలు విశ్వాసుల జీవితాలకు ఎక్కువైపోయాయి. ఎఫ్రాయిము విషయం జ్ఞాపకం చేస్తూ అదే మాట్లాడుతున్నాడు. ఫలవంతమైన లోయండి, తల మీదనున్న కిరీటం శ్రమగా పరిగణించింది. అతిశయ కిరీటం శ్రమ అయిపోయింది, సుందర భూషణం శ్రమగా మారిపోయింది. నీవెంత బ్లెస్సింగ్ పొందినా ఆ బ్లెస్సింగ్ ఈ లోకంలో నీవు అనుభవించలేకపోతే, నీ వలన ఇతరులు అనుభవించలేకపోతే దాని వలన నీకు ప్రయోజనం ఏమీ కూడా లేదు. యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చినటువంటి గొప్ప విడుదల, పాపముపై విడుదల, అపవాది నుండి విడుదల, లోకము నుండి విడుదల, శరీరము నుండి విడుదల, నీకు ఇచ్చిన ఆ గొప్ప పరలోకపు ఆనందం నీవు అనుభవించకపోతే ఏమిటి నీ రక్షణ వల్ల నీకు ప్రయోజనం? పసిపిల్లల వలె ఉంటున్నారు అనేక మంది. ఎంతో ఆస్తి ఉన్నా పసిపిల్లవాడు దాన్ని అనుభవించలేడు. ఒక తండ్రికి కోట్లాను కోట్లు ఆస్తున్నా ఆ కుమారుడు మేజర్ అయితేనే దాన్ని హక్కుదారుడు అవుతాడు, స్వస్థ బుద్ధి ఉన్నవాడైతేనే హక్కుదారుడు అవుతాడు. ఒకవేళ వయస్సు వచ్చినా మెంటల్లీ ఫిజికల్లీ రిటార్డెడ్ అయిన వాడు హక్కుదారుడు కాలేడు. వాడికి డిపెండెంట్గానే ఉండిపోతాడు. వాడికి మరొక సహాయకుడు కావాలి హక్కు అనుభవించడానికి. కనుక దేవుడిచ్చినటువంటి హక్కు, దేవుడిచ్చినటువంటి ఆధిక్యత మనము ఎదిగి స్వతంత్రించుకోవాలి. ఒక రాజు కుమారుడు, యువరాజుగా ఉన్నవాడు రాజు తర్వాత రాజు కావాలి అనంటే యుద్ధ విద్యలు నేర్వాలి, ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్ నేర్చుకుని తీరాలి. లేకపోతే రాజుగా అతడు పనిచేయటానికి యోగ్యుడు కాడు, ప్రజలకు అతడు రాజుగా సరిపోడు. కనుక రాజుకు కొడుకుగా పుట్టినంత మాత్రాన చాలదు, రాజుగా ఉండే అర్హతలు కూడాను ఆ వ్యక్తి తన జీవితంలో అభ్యాసం చేసుకోగలగాలి. నేను దేవుని బిడ్డను అంటే చెబితే సరిపోదు. ప్రార్థన, విశ్వాసము, విధేయత, నిరీక్షణ, ఉపవాసము, వాక్య ధ్యానము, ఇవన్నీ కూడా నీవు అభ్యాసం చేయకపోతే నీవు దేవుని బిడ్డగా రాణించలేవు. అదే ఎఫ్రాయిము చేసిన పొరపాటు. ఆలకించుడి, పరాక్రమములు గలవాడు ఒకడు ప్రభువుకున్నాడు. ప్రచండమైన వడగండ్లును, ప్రచండమైన జలముల ప్రవాహమును, ప్రచండమైన వరదయును కొట్టివేయునట్లు అతడు తన బలము చేత పడద్రోయువాడు. త్రాగుబోతులకు ఎఫ్రాయిమీయుల అతిశయ కిరీటం కాళ్లతో తొక్కబడుతుంది. కాళ్లతో తొక్కబడు, కిరీటం తల మీద ఉండాల్సింది, కాళ్లతో తొక్కబడటం ఏమిటి అంటే వాళ్ళు పోగొట్టుకుంటున్నారు, వారు ఆధిక్యతను పోగొట్టుకున్నారు. ఫలవంతమైన లోయ తల మీద ఉన్న వాడిపోవు పుష్పము వంటి సుందరభూషణం వసంతకాలము రాకమునుపు పండిన మొదటి అంజూరపు పండు వలె ఉండును. దాన్ని కనుగొనవాడు దాన్ని చూడగానే అది వాని చేతిలో పడిన వెంటనే అది మృంగివేయబడును. ఫ్రూట్ వస్తుంది కానీ చూచిన వాళ్ళు తినేస్తారు, దాన్ని అనుభవించడానికి లేదు. వేరొకరు తింటున్నారు, వీరి ఫలాన్ని వేరొకరు తినేస్తున్నాడు. ఆ దినాన సైన్యములకు అధిపతియగు యెహోవా శేషించిన తన ప్రజలకు తానే భూషణ కిరీటంగా ఉంటాడు, సౌందర్యము గల మొకటముగా ఉండును. ఎంత ప్రేమ అండి!
ఆ దినమున అనేటువంటి పదం నిరీక్షణ దినాన్ని సూచిస్తోంది. ఒకనాడు ధర్మశాస్త్రాన్ని ఆచరించలేకపోయినటువంటి ఎఫ్రాయిము ప్రభువారి యొక్క వాగ్దానాల యొక్క ఫలం అందుకునేటప్పుడు మరలా భూషణ కిరీటంగా తయారవుతారు అని అంటున్నాడు. బికాస్ ఆఫ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద హ్యూమన్ సిన్ఫుల్ నేచర్, మానవుడు తాను పోగొట్టుకుంటున్న దాన్ని తిరిగి డివైన్ గ్రేస్ ద్వారా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ప్రకటన గ్రంథంలో సంఘాలకు రాస్తున్నప్పుడు ప్రభు అదే చెప్పాడు, నీవు ఎక్కడ అవమానం పొందావో అక్కడే నీ తలెత్తుకునేటట్టుగా చేస్తానన్నాడు. పాపము చేత ఎక్కడ మనం అసహ్యమైన బ్రతుకు బ్రతికామో ఆ స్థలంలోనే తిరిగి మారు మనసు ఇచ్చుట ద్వారా, మహిమనిచ్చుట ద్వారా దేవుడు తిరిగి మన జీవితాలు నిలబెడతాడు. ఎక్కడ హానికరుడు, హింసకుడు, దోషకుడు అని పేరుగాంచాడో పౌలు, అక్కడే సాత్వికుడనే పేరుగాంచిన వాడుగా తయారయ్యాడు. సంఘాన్ని హింసించిన వాడుగా ఉన్నటువంటి సౌలు పౌలుగా మారిన తర్వాత సంఘాన్ని నిర్మించేవాడయ్యాడు. హింసించే స్థాయి నుంచి నిర్మించే స్థాయికి దేవుడు ఆయన ఎదిగింపజేసి ప్రజల చేత అంగీకరించబడేటువంటి స్థితిలోనికి దేవుడు ఆయన్ని తీసుకుని వచ్చాడు. దానికి కారణము తన యొక్క కృప మాత్రమే. దేవుని కృప మన యొక్క జీవితాలను మార్చేస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కృప మనకు విశ్వాసం ద్వారా అప్లై అవుతుంది. ఆనాడే మన యొక్క జీవితంలో మార్పు వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది. ఆయన బలిపీఠం, ఆయన న్యాయపీఠం మీద కూర్చుండే వారికి తీర్పు నేర్పు ఆత్మగాను, గుమ్మమునొద్ద యుద్ధమును పారగొట్టు వారికి పరాక్రమం పుట్టించువాడుగాను ఉంటాడు. అయితే వీరును ద్రాక్షారసం వల్ల సొక్కి సోలుదురు, మద్యం వల్ల తత్తరపడుదురు. యాజకులేమి ప్రవక్తలేమి అందరూ మద్యం వల్ల సొక్కి సోలుదురు. ద్రాక్షారసం వారిని మింగేస్తుంది. చూడండి, ద్రాక్షారసాన్ని వారు మింగటం కాదు, వారినే ద్రాక్షారసం మింగేస్తాను. అర్థమవుతుందా? ద్రాక్షారసాన్ని మనం మృంగాలి కదా, మానవులు మృంగుతారు, కానీ మనుషులను ద్రాక్షారసం మింగేస్తుంది. ఇది మీరు గమనించాల్సినటువంటి ప్రధాన విషయం. చాలా సందర్భాల్లో మనము పాపాన్ని కంట్రోల్ చేయగలనుకుంటాం, కానీ పాపం మనల్ని కంట్రోల్ చేస్తుంది. అది మనం గుర్తెరగాం. అందుకనే ప్రతి దుర్వ్యసనము మొదట ఉచితంగానే ఇవ్వబడవచ్చు, కానీ అది జీవితాన్ని అది ఆక్యుపై చేస్తుంది, మింగేస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. త్రాగుడు మొదట స్నేహితుల ద్వారా ఉచితంగానే ఆఫర్ చేయబడుతుంది, ఆ తర్వాత కష్టార్జితం అంతా తీసుకుని దానికి వెచ్చించి జీవితాన్ని పాడు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వారి భోజనపు బలాలన్నీ వార్తతో కల్మషంతో నిండిపోయాయి, అవి లేని చోటు లేదన్న. ఎంత అసహ్యం అండి, ఎంత అసహ్యం. మాకు తెలిసి ఒక వివాహం జరిగింది. ఆ వివాహానికి ఒక వైద్య బృందం వచ్చారు, చాలా డిగ్నిఫైడ్ వైద్య బృందం. ఆ వివాహం చాలా గంభీరంగా అయింది. పెండ్లి కుమారుడు వైద్యుడు. వివాహం అయిపోయిన తరువాత సాయంకాలం ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయాయి. భార్యాభర్తలు సంతోషంగా వారు గృహాలకు వెళ్ళిపోయారు. టెంట్స్ తీస్తున్నారు. ఆ సందర్భంలో నేను ఆ స్థలానికి వెళ్ళాను. టెంట్లు తీస్తూ ఉంటే ఒక అతను వాంతిలో పడి కొట్టుకుంటున్నాడు. నేను అడిగాను, ఎవరబ్బా ఇతనంటే వైద్యుల బృందంలోని ఒక్కడట. వైద్యుడు ఉదయకాలం వచ్చినప్పుడు ఎంత చక్కగా అలంకరించుకొని టై టక్ షూ వేసుకొని చక్కగా ఉన్నారు. ఏమైందని అడిగాను. మధ్యాహ్నం భోజనానికి ముందు బహుగా త్రాగాడట. స్నేహితులు వదిలేసి వెళ్ళిపోయారు. ఆ కాంపౌండ్లో తన వాంతిలో తను పడి కొట్టుకుంటున్నాడు. అతను వైద్యుడే, విద్యార్థి, వైద్యుడు, చాలా భవిష్యత్తు ఉన్నవాడే, కానీ ఏమయ్యాడు? చాలా సందర్భాల్లో ఆ విధంగా ఉంటున్నాం. మనం ఎక్కడ నిలుస్తున్నాం, ఏ స్థలాల్లో కనిపిస్తున్నాం, ఎటువంటి సహవాసాల్లో కనిపిస్తున్నాం? క్రైస్తవులం, ప్రభు బిడ్డలం, మళ్ళీ మనం పరీక్షించుకోవాలి. కనుక మన జీవితాల్లో వాంతిలో పడిన స్థితి, కుక్క తన వాంతికి తిరిగినట్టు తిరిగేటువంటి పరిస్థితికి ఎన్నడూ క్రైస్తవ విశ్వాసులు పోకూడదు. వాడు ఎవరికి విద్య నేర్పిస్తాడు, ఎవరికి వర్తమానం తెలియజేస్తాడు? చనుపాలు విడిచిన వారుకా, చను విడిచిన వారుకా? ఎవరికి నేర్పిస్తావు నీ జీవితం ద్వారా? బోధకుడు బోధిస్తున్నది ఆచరించినప్పుడే నేర్పించగలుగుతాడు.
కనుక బోధకులుగా ఉండటం కాదు, ఇన్స్ట్రక్టర్స్గా ఉండాలి, నాట్ ద ప్రీచర్స్. డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రీచర్ అండ్ ఇన్స్ట్రక్టర్ ఈజ్ డిఫరెంట్. చాలా ప్రత్యేకం. ఇన్స్ట్రక్టర్ తాను చేస్తూ నేర్పిస్తాడు ప్రాక్టికల్గా. ఐటీఐలో ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు, కళాశాలలో టీచర్స్ ఉంటారు. ఇన్స్ట్రక్టర్ ఏమిటంటే ప్రాక్టికల్గా నేర్పిస్తాడు, తను చేస్తాడు, చేయిస్తాడు. కనుక మనం ఎవరికి మనకు తెలిసిన విద్య నేర్పిస్తాం, విద్య వచ్చి ఉండొచ్చు, బట్ యు ఆర్ డిస్క్వాలిఫైడ్ టు టీచ్ ఆర్ టు ఇన్స్ట్రక్ట్. ఒక గొప్ప దైవ సేవకుడు బోధలు వింటున్నాను నేను కూర్చొని ఖాళీ సమయాల్లో. ఆయన మాట్లాడుతూ చెప్పాడు, ఇఫ్ యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ టు టీచ్ యు మస్ట్ రిజైన్. నువ్వు మానేమన్నాడు. దైవ సేవకుడుగా నీవు ఇతరులకు బోధించాలి అని అంటే ఫస్ట్ యూ మస్ట్ బి క్వాలిఫైడ్. క్వాలిఫైడ్ అంటే బీటీహెచ్ డిగ్రీ కాదు. నువ్వేం బోధిస్తున్నావు అది నీ జీవితంలో లేనప్పుడు బెటర్ నాట్ టు ప్రీచ్. సోదరుడా, సోదరి, అందుకే ప్రభు అన్నాడు, శాస్త్రులు పరిచయులు చెప్పింది చేయండి కానీ వారు చేస్తుంది మాత్రం చేయొద్దు అన్నాడు. వారు వేషధారులు అయ్యారు. కనుక ఎవరికి నేర్పిస్తావు, ఏమని నేర్పిస్తావు? చాలా సందర్భాల్లో నేను సరి చేసుకోవాల్సి వచ్చింది. బోధిస్తున్న మొదట నేను బోధించుకోకపోతే నేను భ్రష్టుడను అవుతాను. ఫస్ట్ ఐ మస్ట్ టీచ్ మై సెల్ఫ్. మొదట నేను బోధించుకోవాలి. బోధించుతున్నటువంటి వాడు దొంగిల వద్దని బోధించువాడు దొంగిలకూడదు. ఆశించవద్దని బోధిస్తున్నవాడు ఆశించకూడదు. సోదరుడా, సోదరి, ఎఫ్రాయిము గొప్పవాడే, కానీ ఎవరికి నేర్పిస్తాడు? తన జీవితం సరిగా లేనప్పుడు మరొకరికి ఏమని సందేశం ఇస్తాడు? మొదట నువ్వు మారు, తర్వాత మమ్మల్ని మారమని చెప్పు అంటుంది సమాజం. క్రైస్తవుడు మారకుండా మారమని ఇతరులను ఎలా చెబుతాడు? నీవు మారు మనసు పొందకుండా ఇతరులను మారు మనసు పొందమని ఎలా చెబుతావు? ఇంపాసిబుల్. ఇట్స్ నాట్ పాసిబుల్. సాధ్యం అవదు. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం, సూత్రం వెంబడి సూత్రం, కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారంటారు. చూడు, తేలికైపోతాడనమాట. నిజమే, అలసిన వానికి నెమ్మది కలుగు చేయండి, ఇదే నెమ్మది, ఇదే నెమ్మది అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేత అన్య భాషలతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాను, అయినను వారు నొల్లకపోయిరి. కావున వారు వెళ్ళి వెనుకకు యొగ్గి విరగబడి చిక్కుబడి పట్టుబడినట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం, సూత్రం వెంబడి సూత్రం, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యం మీకు వచ్చును. కాబట్టి యెరూషలేములో ఉన్న ఈ జనులను ఏలు అపహాసకులారా యెహోవా వాక్యం వినండి. యెరూషలేములో ఉన్న జనులను ఏలు అపహాసకులారా ఈ వాక్యం వినండి. మేము మరణముతో నిబంధన చేసుకుంటే పాతాళముతో ఏకమైతిమి. ఉపద్రవం ప్రవాహం వలె వడిగా దాటునప్పుడు అది మా యుద్ధకు రాదు. అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసుకుంటే మాయ కింద దాగి ఉన్నామని మీరు చెప్పుకొనుచున్నారే. ప్రభువు యెహోవా సెలవిస్తున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడనకు నేనే, అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది రాయి అయిన మూలరాయి అయి ఉన్నది, విశ్వసించువాడు కలవరపడడు. చూడండి, మరణముతో నిబంధన చేసుకున్నారు. పాత నిబంధన జనులు పాపము చేసి మరణముతో నిబంధన చేసుకొనగా దేవుడు సియోనులో ఒక మూలరాతిని స్థాపిస్తున్నాడు. 16వ వచనంలో చెప్పబడినటువంటి మూలరాతి సువార్త అయిన యేసుక్రీస్తే. ఇది సియోనులోనే ప్రత్యక్షం కాబోతోంది. యెరూషలేములోనే ఆయన నాటబడుతున్నాడు. యెరూషలేములోనే ఆయన దేవాలయం ఉన్నటువంటి స్థలములలోనే ఆయన సిలువ ఎక్కబోతున్నాడు. కాబట్టి ప్రభు చెబుతున్నది, సియోనులో పునాది రాతిని వేసినవాడు. పునాది యేసుక్రీస్తే. పౌలు గారు చెప్పాడు, పునాది క్రీస్తు, క్రీస్తు మీద నేను కడుతున్నాను, మిగిలిన అపోస్తలులు కడుతున్నారు, ఎవరు కట్టినదైనా నిలబడాలి అని అంటే అగ్ని చేత పరీక్షించబడుతుంది అన్నాడు. కనుక మూలరాయి ఆయనే, మూలకు తలరాయి ఆయనే, పునాది రాయి కూడా ఆయనే. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పరిశోధించబడిన రాయి. హెబ్రీ పత్రికలో చాలా తేటగా రాశాడు, యేసుక్రీస్తు ప్రభు మన వలనే అన్ని విషయములలో శోధించబడిన వాడై పాపము లేని వాడుగా ఉన్నాడు అన్నాడు. ఆయన పరిశోధించబడిన రాయి. అపవాది చేత పరిశోధించబడ్డాడు,
పాపము చేత పరిశోధించబడ్డాడు, శాస్త్రులు పరిశైలి చేత పరిశోధించబడ్డాడు. మనం చూస్తున్నప్పుడు ప్రతి విధమైన పరీక్షను ఆయన ఎదుర్కొన్నాడు. వాటన్నింటిలో జయం పొందిన వాడై ఆయన నిలిచి ఉన్నాడు. బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు కలవరపడడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో ప్రభువు చెప్పాడు, మీ హృదయములు కలవరపడనీయకుడి. ఇజ్రాయేలీలతో శిష్యులతో మాట్లాడుతున్నటువంటి మాటలు 14, 15, 16 అధ్యాయాలు ప్రభువారి మేడగది ప్రసంగం. ఆ మేడగది ప్రసంగంలో శిష్యులతో చెబుతున్నాడు, మీరు మీ హృదయములను కలవరపడనీయకుడి, విశ్వసించువాడు కలవరపడని వ్రాయబడి ఉన్నది. మీ హృదయములను కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. యెషయా గ్రంథంలో చెప్పిన మూలరాతి, యెషయా గ్రంథంలో చెప్పినటువంటి పునాది రాయి, యెషయా గ్రంథంలో చెప్పిన అమూల్యమైన రాయి, యెషయా గ్రంథంలో చెప్పబడిన పరీక్షించబడిన రాయి నేనే గనుక మీరు కలవరపడకండి, మీ హృదయముల యందు విశ్వాసం ఉంచండి. నేనే మార్గము, సత్యము, జీవమనై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి ఎదుకు ఎవడును రాడు. ప్రభు చెప్పారు. దేవుడు ఒక మార్గం ఏర్పాటు చేశాడు. పాత నిబంధన గ్రంథమందున విశ్వాసులు గోత్రాల వారు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా సంపూర్ణ సిద్ధి పొందినట్లుగా యేసుక్రీస్తు ప్రభువును దావీదు యొక్క వంశములో ఆయన తీసుకుని వచ్చాడు, యోధా గోత్రంలో. కనుక వీరికి విడుదల యేసు వలననే సాధ్యమవుతుంది. విశ్వసించువాడు కలవరపడడు. 16వ వచనం దగ్గర నేను వాక్యాన్ని నిలుపుదల చేస్తున్నాను. ఈ దినం ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబము తంగళ్ళమూడి వాస్తవ్యులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారం ఇచ్చారు. రేపటి నుండి ఎపిసోడ్ సహకారులు కావాలను ప్రార్థించమని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెషయా గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షంగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. వాక్యోపదేశములకు సహకారం ఇచ్చిన వారిని దీవించండి. త్రాగుబోతులకు ఎఫ్రాయిమీల వలె ఎవరైనా విశ్వాసులు మధ్యమునకు బానిసలై ఉంటే వారికి యేసుక్రీస్తు అనే విడుదలనిచ్చు ఆయన ఉన్నారని వారు విశ్వసించుటకు సహాయం ఇచ్చేయండి. కలవరపడకుండానట్లు కృప చూపండి. వ్యసనము నుండి విడుదల దయచేయము. కుటుంబాలను సంతోషింపచేయము. సాక్ష్యము కాపాడము. యేసునామమున వేడుతున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైండును గాక. ఆమెన్.